సంస్థ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే వ్యర్థాలను అందించాలని, బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేసే వారిని గుర్తించి జరిమానాలు విధిస్తామని కమిషనర్ సూర్యతేజ హెచ్చరించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా నగరంలోని 51వ డివిజన్ ఏబిఎన్ కాంపౌండ్, అరవపాలెం, దండువారి వీధి, కపాటిపాలెం, రైల్వే ఫీడర్స్ రోడ్డు తదితర ప్రాంతాల్లో కమిషనర్ మంగళవారం పర్యటించారు. నిండిపోయి కాగితాలన్నీ ఇలా వచ్చేస్తాయి. వస్తుంది వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఇంకోసారి వస్తారు, అందుకని అందరు ఇక్కడే వేస్తారు కాబట్టి ఇంకా గాలికి అంతా వచ్చేసి పిల్లలకి ఫీవర్ ఇలా ఉంది. మేడం వస్తుంది, ఆ మేడం వస్తుంది, ఫీవర్ ట్యాబ్లెట్ తీసుకుంటారు. ఫైల్స్ ఎంతమంది వేస్తున్నారనే డేటా ఓన్లీ కమాండ్ కంట్రోల్ కలెక్ట్ చేస్తుంది. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు ఇంట్రెస్ట్ మొత్తం కలెక్ట్ చేస్తుంది. అది మీకు ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ పెట్టుకొని అదే పని మీద వర్క్ చేస్తున్నారు లేదా ఫైన్ అనేది చూడండి. ఫైన్ కలెక్ట్ చేయడానికి కూడా ఫైన్ మీద వెళ్తలేదు. అది ఇష్యూ. మార్నింగ్ ఏదో శానిటేషన్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. క్లీన్ చేయించండి. ఇప్పుడు వర్కర్స్కి పెట్టండి. ఇలా ఉంటే ఎలా దాని కావాలి ఇవన్నీ అసలు నడవగలుగుతున్నావా? ప్రాపర్ చెప్పండి. మనకు నడిచింది బాగుంది. అసలు నడవగలుగుతున్నావా? స్మెల్ లేదా? మరి అలా ఉంటే ఎలా? మరి దానికే కదా మిమ్మల్ని ఇక్కడ పెట్టింది. మీకు ఇంకేమైనా వేరే పని ఉందా? చిన్న ఏరియాలో శానిటేషన్ చూసుకోమని పెడితే అది కూడా చేయలేకపోతే ఎట్లా అమ్మా? ఇన్స్పెక్టర్ మీరు ఏం చేస్తున్నారు? ఇవన్నీ నాకు ఈరోజు ఒకసారి సెట్ ఆల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్స్, కమిషనర్ స్పీకింగ్. మనకి ఇక్కడ ఎక్కడైతే చెత్త ఫ్లోర్ పాయింట్స్ ఉంటాయో అక్కడ ప్రతి దగ్గర మీరు డైలీ వేజ్ ఇచ్చి కొంతమందిని పర్యవేక్షించడానికి పెట్టండి. అది మార్నింగ్ టైంలో అంటే కంటిన్యూస్ ఉండాలి. ఒక షిఫ్ట్ పరంగా ఇద్దరిని పెట్టండి. నైట్ వరకు ఉండాలి. అంటే మేబీ 11 or 12 దాకా అక్కడ ఉండాలి. మళ్ళీ మార్నింగ్ 4 o'clock నుంచి కూడా అక్కడ కూర్చొని ఉండాలి. మీరు ఆ షెడ్యూల్ అంటే ఒక 20 గంటలు ఉండే, ఒకళ్ళు 10 గంటలు ఇంకోళ్ళు 10 గంటలు అని పెట్టేసి అక్కడ ప్రతి ఫ్లోర్ పాయింట్ దగ్గర అంటే చెత్త వేసే దగ్గర కానీ, కెనాల్ దగ్గర కానీ, అంటే కెనాల్ దగ్గర ఎక్కువ చెత్త వేస్తూ ఉంటారు, బైక్ మీద వచ్చేస్తూ ఉంటారు, ఇంటి దగ్గర నుంచి వాకింగ్ చేసి వచ్చి చేస్తూ ఉంటారు. అలానే ఇంట్లో పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కవర్లు తీసుకొచ్చి చేస్తూ ఉంటారు. ఇలాంటి పాయింట్స్ అన్ని ఐడెంటిఫై చేసి ప్రతి సచివాలయం పరిధిలో మీరు కొంతమందిని అక్కడ పర్యవేక్షించడానికి పెట్టండి డైలీ వేజ్ ఇచ్చి. కానీ వాళ్ళు వెంటనే మీకు చేయాల్సింది ఏంటంటే శానిటేషన్ సెక్రటరీకి కానీ అలానే వేరే సెక్రటరీస్ ఎవరికైనా కానీ వెంటనే రిపోర్ట్ చేసి వాళ్ళ మీద కనీసం ఒక 1000 రూపాయల జరిమానా మీరు విధించాలి. మనం డైలీ వేజ్ ఏదైతే పే చేస్తామో దానికంటే ఎక్కువ ఫైన్స్ రావాలి. మీరు మళ్ళీ వాళ్ళని పెట్టి డైలీ వేజ్ ఎక్కువ మన చేత పెట్టించి ఫైన్లు మాత్రం కలెక్ట్ చేయకుండా ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా శానిటేషన్ సెక్రటరీని సస్పెండ్ చేస్తాం. ఎవరైతే ఫైన్లు వేయట్లేదో ఆ శానిటేషన్ సెక్రటరీని సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మొత్తం ఎంహెచ్ఓకి లేకపోతే ఏడీసీ గారికి ఎంహెచ్ఓకి ఎంతమందిని మీరు పెట్టారు అనే డేటా సబ్మిట్ చేయండి. ఎంతమందిని పెట్టారు వెంటనే వాళ్ళని ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళు చేయాల్సిన పని ఏం లేదు. మీరు ఎవరు అలా పర్యవేక్షించే వాళ్ళు ఉంటారో మీరు పెట్టుకోండి. వాళ్ళు జస్ట్ అక్కడ కూర్చొని వాళ్ళు ఎవరైతే చెత్త వేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయటం, ఫోటో తీయటం,